ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము అక్టోబర్ నెల 17వ తారీఖు శుక్రవారం అండి. తెలుగు సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసున సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నది. మఖ నక్షత్రం సాయంకాలం 4:38 వరకు, మఖ తర్వాత తదుపరి పుబ్బా నక్షత్రం వస్తుంది. ఇక వర్జ్యం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు, తిరిగి మళ్ళీ రాత్రి 12 నుంచి 2:30 వరకు వర్జ్యం ఉందండి. దుర్ముహూర్తం ఉదయం 12:30 నుంచి 1:12 వరకు మరి దుర్ముహూర్తం అది ఉంది. ఇక ఈరోజు చూసినట్లయితే ఏకాదశి శుక్రవారము. మనకి ఏకాదశి చాలామంది ఇప్పటికీ కూడా ఉపవాసం ఉండేవాళ్ళు, ఏకాదశి నాడు భోజనం చేసినట్లయితే పాపాన్ని తిన్నట్టే అని భావించేవాళ్ళు. ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనేమో ఎవరికైనా ఒకరికి అతిథికి లేకపోతే ఎవరికో ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టుకొని ఆయన భగవత్ స్వరూపంగా భావించేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఇది మన సాంప్రదాయం అండి. దీన్ని వీలైనంత వరకు పాటించడం మంచిది. ఏకాదశి తిథి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవటము, తర్వాత భగవన్ నామస్మరణతో కొంచెం కాలాన్ని ఎక్కువసేపు గడపడం అనేది మంచిది. ఇక వారం శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి రోజండి. ఎలాగో ఇప్పుడు మామూలుగా విష్ణు సహస్రనామం చదివినప్పుడు లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుతుంటారండి. అలాగే ఉదయం అప్పుడు లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం అది చేస్తుంటారు. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం, కనకధారాస్తవం చదువుకుంటే మంచిదండి. ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అండి ఈ రోజున 3 సార్లు కనకధారాస్తవం చదువుకోవడం, మన విశాఖపట్నం సమీపంలో ఉన్నవాళ్ళు కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటం ఇటువంటివి చేసినట్లయితే లక్ష్మీదేవి దేవాలయాలకు వెళ్ళటం అనేది ఒక మంచి సంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఒక విషయం మీకు మనవి చేస్తానండి. చాలామంది ఏంటంటే లక్ష్మీదేవిని ఒక్కదాన్ని ఆరాధించేవాళ్ళు, అలాగే విష్ణువుని ఒక్కరినే ఆరాధించేవాళ్ళు, అలాగే అమ్మవారిని ఆరాధించేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన సంప్రదాయం ఏం చెబుతుందంటే ఉభయుల్ని కలిపి ఆరాధన చేయాలని చెబుతున్నాడు. ఫోటోలు కూడా మన ఇళ్లలో లక్ష్మీనారాయణ ఫోటోలు పెట్టుకోవాలండి. ఎందుకంటే మన వ్రతాలు అవి చేసేటప్పుడు దేవతల ఆహ్వానంలో లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం